మనం ఈరోజు అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్లో ఈ వీడియోలో బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. సో దయచేసి ఎవరైనా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకున్నాను వేడుకుంటూ సో బిట్స్లోకి వెళ్తున్నాం. సో తప్పనిసరిగా మనకు తెలిసిందే గురుకుల ఎగ్జామ్స్ చాలా దగ్గరకు వచ్చాయి. సో దయచేసి మనకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి గురుకులాలో ప్రత్యేకంగా, కాబట్టి మనం కాన్షియస్గా ఉండాలి. తెలిసిందైతే కంపల్సరీ పెట్టుకుందాం, లేకపోతే మనం మళ్ళీ చూద్దాం ఎట్లా చేద్దాం అనేది. సో మీరు కూడా ఫస్ట్ మొట్టమొదట మీ ఆన్సర్స్ పెట్టుకోండి, చెక్ చేసుకోండి. సో బిట్కు వెళ్తున్నాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్? ఈ క్రింది వాటిలో పట మాకు మామూలుగా 4 ప్రశ్నలు ఇచ్చారు. అందులో అడ్వాంటేజ్ కానిది ఏది? ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అది అడ్వాంటేజ్ కానిది ఏది? ఒకసారి అడ్వాంటేజ్ చూద్దాం, ఆటోమేటిక్గా నెగిటివ్ ఆన్సర్ పికప్ చేసుకోవచ్చు. ఒకటి, మార్కింగ్ కెన్ బి డన్ స్పీడీలీ, తొందరగా మార్క్స్ చేయొచ్చు కదా, ఆబ్జెక్ట్ టైప్లో తొందరగా మార్కింగ్ చేసుకోవచ్చు, అదైతే అడ్వాంటేజే. రెండవది, డిఫికల్ట్ అండ్ టైం టేకింగ్ టు కన్స్ట్రక్ట్. ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ చేయడం అనేది కొద్దిగా అంటే ఎస్ఏ టైప్తో పోల్చుకున్నప్పుడు కొంచెం కష్టమైంది. టైం టేకింగ్, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ తొందరగా ఫ్రేమ్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్కు టైం తీసుకుంటుంది. డిఫికల్ట్ అండ్ టైం టేకింగ్ కదా, అదొక డిసడ్వాంటేజ్. మూడవది, హయ్యర్ డయాగ్నోస్టిక్ వాల్యూ. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అనేది తెలుసుకోవడానికి సహాయపడుతుంది. నాలుగవది, ఫ్రీ ఫ్రమ్ సబ్జెక్టివిటీ కదా, మన యొక్క ఉపాధ్యాయుడి యొక్క జడ్జిమెంట్ అనేది అక్కడ మన అభిప్రాయం కానీ అది కానీ అందులో ఉండదు, ఆన్సర్ ఏదైతే అదే ఉంటుంది. సో ఇక్కడ అడ్వాంటేజ్లో మార్కింగ్ కెన్ బి డన్ స్పీడీలీ ఒకటి, అది కాదు, అంటే నా ఆన్సర్ కాదు, ఒకటి కాదు, 4 కూడా కాదు. ఫ్రీ ఫ్రమ్ సబ్జెక్టివిటీ ఆబ్జెక్టివ్గా ఉంటుంది కదా, ఫ్రీ ఫ్రమ్ సబ్జెక్టివిటీ అనేది కూడా కరెక్టే, సబ్జెక్టివిటీ ఉండదు. ఇక మిగిలిన ఆన్సర్స్ ఏమున్నాయంటే 3, 2 ఉన్నాయి. ఒకటి హయ్యర్ డయాగ్నోస్టిక్ వాల్యూ, రెండవది డిఫికల్ట్ అంటే నాట్ అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ అంటున్నాడు ఇక్కడ. ఒక కోణంలో చెప్పాలంటే డిసడ్వాంటేజ్ ఏంది ఆబ్జెక్ట్ టైప్ తోటి? ఒక డిఫికల్ట్ అండ్ టైం టేకింగ్ కన్స్ట్రక్ట్, హయ్యర్ డయాగ్నోస్టిక్ వాల్యూ కదా, మనం తెలుసుకోవడానికి సహాయపడుతుంది అనేది, డయాగ్నోస్ చేసుకోవడానికి పిల్లడు ఏడ ఇబ్బంది పడతాడో తెలుసుకోవడానికి మనకు సహాయపడుతుంది అనేది ఇక్కడ ఇవ్వబడుతుంది. ఈ రెండిట్ల ఆన్సర్ ఒకటి అవుతుంది. సో దయచేసి ఇక్కడ నేను కావాలని ఆపుతున్నాను, ఎందుకోసం అంటే ఇలాంటి ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఆల్రెడీ తెలుసు సిబిటీ మోడ్లో అయితే మనం ఖచ్చితంగా బ్లూ బర్టర్ అంటే దానికి ప్రెస్ చేయాలి, ఆన్సర్ పెట్టుకొని ప్రెస్ చేసి రివ్యూకి మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి కదా. సో ఈ రెండిట్ల ఆన్సర్ ఏదో ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్, ఇన్ అన్ అచీవ్మెంట్ టెస్ట్ ద టీచర్ ఫోకస్ ఆన్. మనం ఒక అచీవ్మెంట్ సాధనా పరీక్ష పెడతాం కదా, ఒక పరీక్ష పెడతాం, దేని మీద మనం ఫోకస్ చేస్తామంటున్నాడు. ఒకటి, మార్క్స్ అబ్టైన్డ్ బై ద స్టూడెంట్. 2, మిస్టేక్స్ డన్ బై ద స్టూడెంట్స్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ రోడ్ ద ఎగ్జామ్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆబ్సెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్. ఇన్ అన్ అచీవ్మెంట్ టెస్ట్ మనం స్లిప్ టెస్ట్ పెడతాం కావచ్చు, లేదా క్వార్టర్లీ కావచ్చు, హాఫ్ ఇయర్లీ కావచ్చు, ఎగ్జామ్ పెడతాం కదా, అది అచీవ్మెంట్ టెస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్. మనం దేని మీద ఫోకస్ చేస్తాం ఉపాధ్యాయులుగా? ఒకటి, మార్క్స్ అబ్టైన్డ్ బై స్టూడెంట్స్, పిల్లలకు ఎన్ని మార్కులు వచ్చాయో చూస్తాం. రెండవది, మిస్టేక్స్ డన్ బై స్టూడెంట్స్, పిల్లలు ఏం ఎర్రర్స్ చేశారని చూస్తాం, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం ఫోకస్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ రోట్ ద ఎగ్జామ్, పరీక్షలు ఎంతమంది విద్యార్థులు రాస్తారని చూస్తాం. 4, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆబ్సెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్, ఎందరు పిల్లలు ఆబ్సెంట్ అయ్యారు అనేది ఫోకస్ చేస్తామని అంటున్నాడు. సో జనరల్గా మన అందరికి తెలిసిందే, జనరల్గా ఏం చేస్తాం, పేపర్ వాల్యుయేషన్ చేస్తాం. వాళ్ళు మనకి ఎస్ఏ టైప్ ఉంటుంది, ఆబ్జెక్ట్ టైప్ ఉంటుంది, డిఫరెంట్ టైప్ ఉంటుంది కదా. జనరల్గా ఫోకస్ ఎక్కడ ఉంటుంది మనకంటే, మామూలుగా ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ రోట్ ద ఎగ్జామ్ అనేది కాదు 3. 4వది, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆబ్సెంట్ అనేది కూడా కాదు. ఎక్కడ వస్తాయి అంటే 1, 2లో ఉంది, మార్క్స్ అబ్టైన్డ్ బై ద స్టూడెంట్స్. 2, మిస్టేక్స్ డన్ బై ద స్టూడెంట్స్, పిల్లలు ఎన్ని మార్కులు పొందారు అనేది చూడడం ఒకటి. రెండవది, పిల్లలు ఏం ఎర్రర్స్ చేశారు అనేది కూడా ఒకటి. సో టీచర్గా జనరల్గా మనం ఏం చూస్తామంటే, ఏదైనా టెస్ట్ నిర్వహించుకున్నప్పుడు మామూలుగా చూస్తాం, అందులో అచీవ్మెంట్ టెస్ట్లో కూడా మనం చూసేది ఏంటి అంటే జనరల్గా మిస్టేక్స్ ఇక్కడ రెండిట్లా ఉంది ఆన్సర్. మార్క్స్ అబ్టైన్డ్ బై ద స్టూడెంట్సా, మిస్టేక్స్ డన్ బై స్టూడెంట్స్. జనరల్గా మనకు ఏం చేస్తామంటే మామూలుగా స్లిప్ టెస్ట్ కానీ అవి కానీ పెట్టేటప్పుడు ఒక కోణంలో దేనికి వెళ్తామంటే పిల్లలు ఎక్కడ ఎర్రర్ చేస్తున్నారు, ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి అంటే, అది ఫార్మేటివ్ కావచ్చు, సమ్మేటివ్ కావచ్చు. సమ్మేటివ్ అయితేనేమో రెక్టిఫికేషన్కి అవకాశం ఉండదు, కానీ ఫార్మేటివ్ అసెస్మెంట్లో కూడా తప్పనిసరిగా మనకేముంటుందంటే పిల్లలు ఎక్కడ ఎర్రర్ ప్రోగ్రెస్, ఎంతవరకు ప్రోగ్రెస్ అవుతున్నారు, ఇంకా ఎక్కడ మనం వాళ్ళకి హెల్ప్ చేయాలనేది మనం చూస్తాం. కాబట్టి ఆ కోణంలో మనం వెళ్తున్నాం. సో సెకండ్ బిట్ ఈస్ ద రైట్ ఆన్సర్, మిస్టేక్స్ డన్ బై ద స్టూడెంట్స్.
నెక్స్ట్ బిట్, ఏ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఈజ్ కండక్టెడ్ టు ఐడెంటిఫై ద. మనం డయాగ్నోస్టిక్ టెస్ట్ ఏదైతే కండక్ట్ చేస్తామో మామూలుగా అది దేనికోసం చేస్తామో అంటున్నారు. మామూలుగా టెస్ట్లు రకాలు మనకు ఉన్నట్టు తెలిసిందే కదా. ఎవాల్యుయేషనే నథింగ్ బట్ ఇంకో రకంగా టెస్ట్ కూడా చెప్పుకోవచ్చు. ఒకటి స్ట్రెంగ్త్స్ ఆఫ్ ద స్టూడెంట్, రెండు స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ ద స్టూడెంట్స్, మూడవది స్ట్రెంగ్త్స్ ఆఫ్ ద టీచర్స్, వీక్నెసెస్ ఆఫ్ ద టీచర్, ఫోర్త్. సో దయచేసి మరొకసారి చూడండి, డయాగ్నోస్టిక్ టెస్ట్ ఈజ్ కండక్టెడ్ టు ఐడెంటిఫై. మనం డయాగ్నోస్టిక్ టెస్ట్ నిర్వహిస్తాం కదా పిల్లలకు, ఎందుకు నిర్వహిస్తాం అనేది అంటున్నాడు. ఒకటి స్ట్రెంగ్త్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ని తెలుసుకోవడానికి, రెండు స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ ద స్టూడెంట్స్ని తెలుసుకోవడానికి, మూడు స్ట్రెంగ్త్స్ ఆఫ్ ద టీచర్స్ను తెలుసుకోవడానికి, వీక్నెస్ ఆఫ్ ద టీచర్స్ని తెలుసుకోవడానికి. బహుశా మీకు ఆన్సర్ వచ్చేసే ఉంటుంది. మామూలుగా డయాగ్నోజ్ చేయడం అంటే మామూలుగా ఒక డాక్టర్ దగ్గరికి డాక్టర్ డయాగ్నోజ్ చేస్తాడు. ఏం డయాగ్నోజ్ చేస్తాడు అంటే కారణం కదా. మామూలుగా ఈ వ్యాధి ఏంటిది అనేది తెలుసుకోవడమే డయాగ్నోసిస్లో ముఖ్యమైనది. ఆ కోణంలో కూడా కొంచెం లింక్ చేసుకుంటే కొన్ని అంశాల్లో సహాయపడుతుంది మనకు. సో ఇక్కడ మనకు ఆన్సర్ అట్లా వెళ్తున్నాం. ఇక్కడ స్ట్రెంగ్త్స్ ఆఫ్ టీచర్స్ కాదు ఎలిమినేషన్ ప్రాసెస్లో. ఫోర్త్ వన్ వీక్నెస్ ఆఫ్ ద టీచర్స్ కాదు, టీచర్స్ స్ట్రెంగ్త్ వీక్నెస్ తెలుసుకోవడానికి కాదు. ఇక మిగిలినది 1, 2 స్ట్రెంగ్త్స్ ఆఫ్ స్టూడెంట్సా, స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ ఆఫ్ స్టూడెంట్సా, ఈ రెండిట్లనే ఉన్నది. సో జనరల్గా డయాగ్నోజ్ చేయడం ఏంటి అంటే మనందరికీ తెలిసిందే, పిల్లల లోపల ఉన్న ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, వీక్నెసెస్ ఏంది అనేది ప్రాణం అక్కడ మనకు కదా. సో అట్లా మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ దాన్ని ఎలిమినేట్ చేస్తున్నాం. ఇక మిగిలింది సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ స్టూడెంట్స్. ఇక మెజర్మెంట్ ఆఫ్ అటిట్యూడ్ ఇన్ ఫిజికల్ సైన్స్, ఎన్నైనా కూడా మెజర్మెంట్ ఆఫ్ అటిట్యూడ్స్ కెన్ బి డన్ బై యూజింగ్. మనం అటిట్యూడ్లను ఎట్లా తెలుసుకోవచ్చు, ఎట్లా మెజర్ చేయొచ్చు. ఒకటి ఇన్వెంటరీ, 2 రేటింగ్ స్కేల్, 3 అచీవ్మెంట్ టెస్ట్, 4 పర్ఫార్మెన్స్ టెస్ట్. మనం అటిట్యూడ్స్ను ఎలా తెలుసుకుంటాం, వైఖరులను ఎలా తెలుసుకుంటాం, అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు ఏదైనా వైఖరులు అటిట్యూడ్స్. ఒకటి ఇన్వెంటరీ, రెండవది రేటింగ్ స్కేల్, మూడవది అచీవ్మెంట్ టెస్ట్, నాలుగవది పర్ఫార్మెన్స్ టెస్ట్. సో ఇక్కడ అటిట్యూడ్స్ని తెలుసుకోవడానికి మనం డైరెక్ట్గానే వెళ్తున్నాం. పర్ఫార్మెన్స్ టెస్ట్ కాదు, అచీవ్మెంట్ టెస్ట్ కూడా కాదు, ఇన్వెంటరీ కాదు. ఎట్లా తెలుసుకుంటామంటే రెండవది రేటింగ్ స్కేల్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే అటిట్యూడ్ని తెలుసుకోవడానికి ఉపయోగపడేదే రేటింగ్ స్కేల్. 5 పాయింట్ స్కేల్ కానీ లేదా 7 పాయింట్ కానీ 9 పాయింట్ కానీ ఉంటుంది మనకు. అక్కడ జనరల్గా చెప్తుంటాం అటిట్యూడ్ స్ట్రాంగ్లీ అగ్రీ, అదేవిధంగా నాట్ ఎట్ డిసైడెడ్. అదేవిధంగా తీసుకున్నట్టయితే డిసగ్రీ, స్ట్రాంగ్లీ డిసగ్రీ అని ఒక స్కేల్ మీద పెడతారు కదా. సో అటిట్యూడ్ స్కేల్ అంటాం మనం తెలిసిందే. సో అట్లా సైకాలజీలో చూడొచ్చు, మనకి ఇక్కడ అటిట్యూడ్ స్కేల్ అంటాం కదా. సో ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ రేటింగ్ స్కేల్. అదేవిధంగా ఎవాల్యుయేషన్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ కెన్ బి క్యారీడ్ అవుట్ విత్ ద హెల్ప్ ఆఫ్. మనం ప్రాజెక్ట్ని ఎట్లా ఎవాల్యుయేట్ చేస్తాం విత్ హెల్ప్ ఆఫ్. ఒకటి 1 ప్రోడక్ట్ ఆఫ్ ప్రాజెక్ట్, 2 ఫీలింగ్స్ ఆఫ్ ద స్టూడెంట్, 3 ఇంప్రెషన్ ఆఫ్ ద టీచర్, 4 కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్. సో దయచేసి ఇది మీకు వదిలిపెట్టడం జరుగుతుంది. జనరల్గా ఎప్పుడన్నా టఫ్ కన్ఫ్యూజన్గా 4 ఉంటాయి, 4 కరెక్టే అనిపిస్తున్నాయి. మరి అలాంటప్పుడు అడుగుతున్నారు చాలామంది పిల్లలు, సార్ 4 ఉన్నాయి కదా సార్, మరి 4 ఇట్లా మేము ఏమైనా గెస్ చేసి పెట్టచ్చా? ఇక్కడ ఎట్లా గెస్ చేస్తాం? ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే వెళ్తాం, లేకుంటే ఇంతకుముందు ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళచ్చు. సో దయచేసి ఏమన్నా ఇలాంటి కంప్లీట్ అంబిగ్యూటీ ఉన్నట్టయితే, అంటే 4 ఆన్సర్స్ మనకు తెలిస్తలేవు, సో దయచేసి అక్కడ ఏదో ఆన్సర్ పెట్టకూడదు మనం, ఎందుకంటే నెగిటివ్ వెళ్ళిపోతాం కాబట్టి. సో దయచేసి ఆ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ మనం దీన్ని వదిలిపెడుతున్నాం. ఎవరైనా తెలిస్తే పెట్టుకోవచ్చు, ఇంతకుముందు ఎలిమినేషన్ ప్రాసెస్ కానీ అట్లా కానీ. మరొకసారి కూడా చూడండి, ఎవాల్యుయేషన్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్ కెన్ బి క్యారీడ్ అవుట్ విత్ ద హెల్ప్ ఆఫ్ 1 ప్రోడక్ట్ ఆఫ్ ప్రాజెక్ట్, 2 ఫీలింగ్ ఆఫ్ ద స్టూడెంట్, 3 ఇంప్రెషన్ ఆఫ్ ద టీచర్, 4 కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో మీకు తెలిసి ఉండొచ్చు, బట్ ఏమన్నా ఇట్లా 4 కరెక్టే అనిపిస్తాయి ఒక్కొక్కసారి. అలాంటప్పుడు మనకి ఏమవుతుంది అంటే కరెక్ట్ ఆన్సర్ సరైనది ఏదో మనం తెలియనప్పుడు ఏం చేయాలంటే స్కిప్ చేయడమే ద బెస్ట్ థింగ్. సో నెక్స్ట్ వన్కి వెళ్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ ఈజీ టు కన్స్ట్రక్ట్ బట్ డిఫికల్ట్ టు అసెస్. ఈ క్రింది వాటిలో మనం సులభంగా ఏది కన్స్ట్రక్ట్ చేయొచ్చు, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ను కన్స్ట్రక్ట్ చేయొచ్చు, అదేవిధంగా అసెస్ చేయడం కష్టం అంటున్నాడు. ఏదో ఒక క్యూ తీసుకోవాలి. అందులో 4 ఇచ్చాడు. ఒకటి మ్యాచింగ్, 2 ట్రూ ఆర్ ఫాల్స్, మూడవది షార్ట్ ఆన్సర్, 4th వన్ ఈజ్ ద ఎస్సే టైప్. మనకు జనరల్గా తెలిసిందే మీకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎస్సే టైప్ మామూలుగా ఉంటాయి, షార్ట్ ఆన్సర్ అంటే మామూలుగా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్లో ఏమొస్తున్నాయి, మ్యాచింగ్, ట్రూ ఆర్ ఫాల్స్ ఆర్ షార్ట్ ఆన్సర్. సో ఇట్లా తీసుకొని ఏవి ఈజీ
ఏది ఏది చేయడం సులభం, ఏది చేయడం కష్టం కదా, అట్లా వెళ్ళాలి ఈజీకి వెళ్ళి. సో దయచేసి బహుశా మీకు ఆన్సర్ వచ్చే ఉండొచ్చు. ఏది సులభంగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు అంటే వివరించండి అంటాం, వర్గీకరించండి అంటాం, తెలపండి అంటాం కదా, ఏదైనా మన టాపిక్ రిలేటెడ్. సో వాటిని మనం జనరల్గా ఏం చెప్తామంటే ఎస్సే టైప్గా జనరల్గా చెప్తుంటాం కదా. అవి కన్స్ట్రక్ట్ చేయడం చాలా ఈజీ మనకు, మ్యాచింగ్ కానీ అంటే ఆబ్జెక్టివ్ టైప్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది కొంత కష్టంతో కూడుకున్న పని, కొద్దిగా టైం టేకింగ్ కూడా అనుకుంటున్నాం కదా. సరే, ఇది ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎస్సే టైప్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం ఈజీ, అసెస్ చేయడం అనేది కొంత కష్టంతో కూడుకున్నది. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గుడ్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. మన క్వశ్చన్స్ మనకు తెలిసిందే 2 టైప్స్ ఉంటాయి, క్లోజ్డ్ టైప్, రెండవది ఓపెన్ ఎండెడ్. క్లోజ్డ్ టైప్ అంటే మనకు జనరల్గా చూడండి, ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గుడ్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్కి కింద 3 ఇచ్చారు, అందులో ఏది అని అంటున్నాడు. డిస్క్రైబ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్ వేవ్స్. బి, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ లాంగిట్యూడినల్ అండ్ ట్రాన్స్వర్స్ వేవ్స్. సి, వాట్ వుడ్ బి ద కన్సిక్వెన్సెస్ ఇఫ్ ద ఎర్త్ లూజెస్ ఇట్స్ గ్రావిటీ. సో ఈ విధంగా 3 క్వశ్చన్స్ ఇచ్చాయి, ఇందులో ఓపెన్ ఎండెడ్ ఏవి అంటున్నాడు. బహుశా ఆల్రెడీ మీరు ఐడెంటిఫై చేయొచ్చు. క్వశ్చన్స్ 2 రకాలు ఉంటాయి, ఒకటి ఓపెన్ ఎండెడ్, రెండవదేమో క్లోజ్డ్ టైప్. ఆన్సర్స్ ఏమన్నాడు, 1 ఏ ఓన్లీ, 2 బి ఓన్లీ, 3 సి ఓన్లీ, 4 బీసీ అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఇట్లా ఇస్తున్నారు కదా, ఒకసారి దయచేసి చూసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ గుడ్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్. ఓపెనే ఉంటుంది అన్నట్టు ఆన్సర్కు, అంటే వివరించండి అంటాం కదా, వివరించండి, భేదాలను తెలపండి, అవన్నీ ఆ టైప్ని ఏమంటామంటే క్లోజ్డ్ టైప్ అంటాం. సో ఏం జరుగుతుందో ఊహించండి, ఏం జరుగుతుందో తెలపండి, మనమే అన్నట్టు అట్లా ఆ టైప్ వాటినేమో ఓపెన్గా ఆన్సర్ మనం ఏదైనా చెప్పచ్చు, ఆలోచించి చెప్పచ్చు, క్రియేటివ్గా చెప్పచ్చు, రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని ఓపెన్ ఎండెడ్ అంటారు. అంటే మీకు ఇచ్చే క్యూ ఇది, అందులోకెళ్ళి పికప్ చేసుకుందాం. సో డిస్క్రైబ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సౌండ్ వేవ్స్ అంటే మనకు ఒక లిమిటెడే ఉంటుంది కదా, ఏ క్యారెక్టర్ ఉంటే అవే చెప్పాలి దాన్ని, అది మనకు తెలిసిందే క్లోజ్డ్ టైప్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లాంగిట్యూడినల్ అండ్ ట్రాన్స్వర్స్ వేవ్స్. భేదాలను తెలుపమంటున్నాడు, అది కూడా ఆటోమేటిక్గా అంతే ఉంటుంది ఇన్ఫర్మేషన్, అదే చెప్పాలి మనం. సో అది కూడా క్లోజ్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇక మిగిలింది ఏంది, సి, వాట్ వుడ్ బి ద కన్సిక్వెన్సెస్ ఇఫ్ ద ఎర్త్ లూజెస్ ఇట్స్ గ్రావిటీ. ఒకవేళ గ్రావిటీ కనుక అంటే ఎర్త్ భూమి కనుక భూమి ఆకర్షణ శక్తిని గ్రావిటీని కనుక కోల్పోతే ఏమవుతుంది ఊహించండి. వాట్ వుడ్ బి ద కన్సిక్వెన్సెస్, ఏం జరగబోతుంది అని అడుగుతున్నాడు. సో ఇట్ ఈజ్ ఏ ఆటోమేటిక్గా తెలుస్తుంది ఓపెన్ ఎండెడ్. సో అట్లా వెళ్తున్నాం. 73కి ఆన్సర్ ఏంటంటే సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సి ఎక్కడుంది, సి మాత్రమే రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఆన్సర్ సి ఓన్లీ ఉన్నది ఎక్కడంటే థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ వైల్ ప్రిపేరింగ్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ ఏ టెస్ట్. మనం బ్లూ ప్రింట్ తయారు చేస్తాం కదా, క్వశ్చన్ పేపర్ తయారు చేయడానికి మనం బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేసుకుంటాం. ఆ బ్లూ ప్రింట్ తయారు చేసుకునేటప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ టేకెన్, ఈ క్రింది అంశాల్లో కూడా వేటిని కన్సిడరేషన్ తీసుకోము. ఈ అంశాన్ని తీసుకో. 1 కాంటెంట్, రెండవది ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్, 3 క్వశ్చన్ ఫార్మ్స్, 4 టీచింగ్ టైం. మరొకసారి చూడండి, ఆన్సర్స్ ఖచ్చితంగా 4 చదువుకోవాలి. ఖచ్చితంగా క్వశ్చన్ ఒకసారి 2 సార్లు చదవాలి, ఆన్సర్స్ని కూడా పికప్ చేసుకోవాలి, కంప్లీట్ చదవాలి, 4 కూడా చదవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ వైల్ ప్రిపేరింగ్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ ఏ టెస్ట్. మనం ఒక టెస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు లేదా ప్రశ్నాపత్రాన్ని తయారు చేసేటప్పుడు బ్లూ ప్రింట్ని ముందుగా చేసుకుంటాం. ఆ బ్లూ ప్రింట్లో లేని అంశాలు ఏంది, దేన్ని కన్సిడరేషన్ చేసుకోము బ్లూ ప్రింట్ని తయారు చేసేటప్పుడు అని అంటున్నారు. 1 కాంటెంట్, 2 ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్, 3 క్వశ్చన్ ఫార్మ్స్, 4వది టీచింగ్ టైం బోధనా సమయం కదా. సో ఇట్లా తీసుకుంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. మనకు వెయిటేజ్ జనరల్గా ఏం తీసుకుంటాం, కాంటెంట్ వెయిటేజ్ తీసుకుంటాం. అంటే క్వశ్చన్ పేపర్ ఒక క్వార్టర్లీ కానీ ఏ పేపర్ తీసుకున్నా ఏ టాపిక్స్ ఇవ్వాలి, ఏ చాప్టర్స్ ఇవ్వాలనేది దాన్ని కాంటెంట్ వెయిటేజ్ అంటాం. అదేవిధంగా మామూలుగా ఏ ఆబ్జెక్టివ్స్ని కొలవాలి, ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అంటాం, వాటికి కూడా మనం వెయిటేజ్ ఇస్తాం. ఇది నాలెడ్జ్ కానీ, అండర్స్టాండింగ్ కానీ, అప్లికేషన్ కానీ, స్కిల్స్ కానీ, దాన్ని కూడా కన్సిడరేషన్కి తీసుకుంటాం. క్వశ్చన్ ఫార్మ్స్, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వాలి, మామూలుగా ఎస్ఏ టైపా, షార్ట్ ఆన్సర్ టైపా, వెరీ షార్ట్ ఆన్సర్ టైపా, ఆబ్జెక్టివ్ టైపా. సో అది కూడా మనకు ఖచ్చితంగా అందులో కన్సిడరేషన్ ఉంటుంది. ఇక లేనిది ఏంది అంటే మీకు తెలిసింది ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ఉండొచ్చు. 4th వన్ టీచింగ్ టైం, బోధనా సమయాన్ని అక్కడ అందులోకి తీసుకోం, బోధించే సమయం అనేది ఉండదు.
సో ఇది 74 దానికి. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఏ స్కోరింగ్ గైడ్ టు ఎవాల్యుయేట్ క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్ ఈజ్ కాల్డ్. సో ఏ స్కోరింగ్ గైడ్ టు ఎవాల్యుయేట్ ఏ క్వాలిటీ ఆఫ్ ద స్టూడెంట్ ఈజ్ కాల్డ్. అంటే మనం ఒక స్కోరింగ్ గైడ్ ఉంటుంది, అది క్వాలిటీ ఆఫ్ ద స్టూడెంట్ ఈజ్ కాల్డ్. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం ఏం తీసుకోవచ్చు అంటే, ఒక ప్రాజెక్ట్ మనం పిల్లలు ప్రిపేర్ చేస్తారు, ప్రాజెక్ట్ని మనం ఎవాల్యుయేట్ చేయాలంటే ఏది సహాయపడుతుంది అన్నట్టు. ఇక్కడ ఎగ్జాంపుల్ అట్లా కీగా తీసుకుంటే, 1 రుబ్రిక్, 2 చెక్ లిస్ట్, 3 ఇన్వెంటరీ, 4 పోర్ట్ఫోలియో. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ఈజీగా చేసుకోవచ్చు. స్కోరింగ్ గైడ్ అని అంటాం. స్కోరింగ్ గైడ్ టు ఎవాల్యుయేట్ ద క్వాలిటీ ఆఫ్ ద స్టూడెంట్ ఈజ్ కాల్డ్. అంటే క్వాలిటీ ఆఫ్ ద స్టూడెంట్ అంటే పిల్లలు తయారు చేసిన ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ వర్క్ చేశారు, అందులో క్వాలిటీ తెలుసుకోవడంలో ఏది సహాయపడుతుంది, అట్లా తీసుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు కదా. ఒక స్కోరింగ్ గైడ్ అనే దాన్ని కనుక మనం తీసుకుంటే, ఎవాల్యుయేట్ ఆఫ్ ద క్వాలిటీ తీసుకుంటే, ఇక్కడ ఆల్రెడీ మనకు తెలిసిందే, 1 రుబ్రిక్, 2ది చెక్ లిస్ట్, 3వది ఇన్వెంటరీ, 4వది పోర్ట్ఫోలియో కాదు, ఇన్వెంటరీ కాదు. ఇక రెండిట్లో ఏముందంటే ఆన్సర్, 1 రుబ్రిక్ కానీ, 2వది చెక్ లిస్ట్ కానీ. ఇక 2 ఆన్సర్స్, రెండింటిని ఎలిమినేట్ చేయొచ్చు. 3వది ఇన్వెంటరీ కాదు, 4వది పోర్ట్ఫోలియో కాదు. పోర్ట్ఫోలియో అంటే పిల్లలు చేసిన వర్క్స్ అన్నింటిని కూడా మనం ఒక దగ్గరనే చేర్చి, ఒక ఫైల్ రూపంలో కావచ్చు, అట్లా ఒక దగ్గర చేర్చడం అనేది జరుగుతుంది, దాన్ని పోర్ట్ఫోలియో అంటారు. సో ఇన్వెంటరీ, బ్యాటరీ ఆఫ్ ఇన్వెంటరీ అని మనం సైకాలజీలో చూస్తాం. ఇన్వెంటరీ తెలుసుకుంటాం, మనకు అది ఇన్వెంటరీ అనేది కాదు. స్కోరింగ్ గైడ్ కదా, క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్ ఇన్వెంటరీ. సో 1 రుబ్రిక్, 2 చెక్ లిస్ట్. సో దయచేసి మూడిట్లేదు ఒకసారి మీరు ఆలోచించుకోండి, లేకపోతే మళ్ళీ వెనుకకు బ్యాక్ వచ్చి కూడా చేసుకోవాలి దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కొంచెం డౌట్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గానే ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఒకసారి అటెంప్ట్ చేసినట్టు ఉంటుంది. ఒకసారి మళ్ళీ బ్యాక్ రావడానికి ఆ పింక్ కలర్ బటన్ మనం ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. కమింగ్ బ్యాక్, అగైన్ కమ్ బ్యాక్ అని చెప్పేసి పెట్టుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్, ఓరల్ అబ్జర్వేషన్, హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ అండ్ రిటన్ టెస్ట్స్ ఆర్ టెక్నిక్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఎట్ ద లోయర్ ప్రైమరీ లెవెల్. లోయర్ ప్రైమరీ అంటే మనం జనరల్గా ఏమని చెప్పొచ్చు అంటే క్లాస్ 1, 2 కూడా తీసుకోవచ్చు లోయర్ ప్రైమరీకి. ఓరల్ అబ్జర్వేషన్, హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ అండ్ రిటన్ టెస్ట్స్ ఆర్ ద టెక్నిక్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఎట్ లోయర్ ప్రైమరీ లెవెల్. అంటే మామూలుగా ప్రీ ప్రైమరీ అంటేనేమో పూర్వ ప్రాథమిక విద్య అవుతుంది, లోయర్ ప్రైమరీ అంటే క్లాస్ 1, 2 కింద చెప్పుకోవచ్చు మనం ఇక్కడ లోయర్ ప్రైమరీ. హయ్యర్ ప్రైమరీ అంటే 3rd, 4th, 5th. సో అందులో ఆ పిల్లల్ని ఎవాల్యుయేట్ చేయడానికి ఓరల్ అబ్జర్వేషన్, హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ అండ్ రిటన్ టెస్ట్స్ ఆర్ టెక్నిక్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఎట్ ద లోయర్ ప్రైమరీ స్టేజ్ అంటున్నాడు. రెండవది బి, ఓరల్ అబ్జర్వేషన్, ప్రాక్టికల్ వర్క్, రిటన్ టెస్ట్ ఆర్ సూటబుల్ ఫర్ అప్పర్ ప్రైమరీ స్టేజ్. అప్పర్ ప్రైమరీ స్టేజ్ లోపల వాళ్ళను ఎవాల్యుయేట్ చేయడానికి ఓరల్ అంటే మౌఖికంగా అడగడం, ఓరల్ టెస్ట్స్ మౌఖికంగా అడగడం, అబ్జర్వేషన్ పరిశీలన, మూడవది ప్రాక్టికల్ వర్క్ కూడా, రిటన్ టెస్ట్ ఆర్ సూటబుల్ ఫర్ అప్పర్ ప్రైమరీ లెవెల్ అంటున్నాడు, యూపీఎస్ లెవెల్లో. ఇక సి తీసుకుంటే ఓరల్ అబ్జర్వేషన్, ప్రాక్టికల్ వర్క్, రిటన్ టెస్ట్ ఆర్ సూటబుల్ ఫర్ సెకండరీ స్టేజ్. అంటే ఆల్రెడీ 8th, 9th, 10th పిల్లలకు మనం ఎవాల్యుయేట్ చేయడానికి ఏది సహాయపడుతుంది, ఓరల్గా ప్రశ్నించడం, పరిశీలన అబ్జర్వేషన్, మూడవది ప్రాక్టికల్ వర్క్ అంటే ఇక్కడ సైన్స్ తోటి, ఇక్కడ సైన్స్ అప్లై చేసుకోవాల్సి వస్తుంది, లేదా ఎనీథింగ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఎన్లైనా మనం తీసుకోవచ్చు. ఇక్కడ ప్రాక్టికల్ వర్క్, రిటన్ టెస్ట్ ఆర్ సూటబుల్ ఫర్ సెకండరీ స్టేజ్. సో ఇక్కడ నేను ఏమిస్తున్నాడు, 2 ఆన్సర్స్ ఇస్తున్నాడు. ఫస్ట్ది ఏమిస్తున్నాడు, ఏ అండ్ బి, 2 ఏ అండ్ సి, 3 బి అండ్ సి, 4 బి ఓన్లీ. సో దయచేసి ఇక్కడ మనం 2 ఇస్తున్నాడు కావచ్చు, పై దానిలో 2, 4ది బి ఓన్లీ అంటున్నాడు. సో ఇక్కడ అప్పర్ ప్రైమరీ స్టేజ్, సెకండరీ స్టేజ్కి 2 కామన్ ఇచ్చాడు కదా, కామన్ ఇచ్చాడు కాబట్టి అక్కడ బి ఎలిమినేట్ అయిపోతుంది. ఎందుకోసం అంటే అది ఓన్లీ అప్పర్ ప్రైమరీ లెవెల్ అంటున్నాడు. సెకండరీ స్టేజ్కి కూడా ఇంపార్టెంట్ కదా, ఓరల్ అబ్జర్వేషన్ కానీ, ప్రాక్టికల్ వర్క్ కానీ, రిటన్ టెస్ట్ కానీ, అది మనం తప్పనిసరిగా అది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆ కోణంలో చూసినట్టయితే మనం మరి ఇక్కడ ఒక దానిలో ఏబి ఉంది, ఫస్ట్ సెకండ్ ఉంది, సి ఇవ్వలేదు కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. రెండవది ఏసీ అంటే ఇక్కడ మరి అంటే లోయర్ ప్రైమరీ అన్నాడు, ఏమన్నా వస్తుందా, ఏసీ వస్తుందా, మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓరల్ అబ్జర్వేషన్, హ్యాండ్ అండ్ యాక్టివిటీస్, రిటన్ టెస్ట్ ఆర్ ద టెక్నిక్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఎట్ ద లోయర్ ప్రైమరీ.
రిటర్న్ టెస్ట్ యాక్చువల్గా ఒక కోణంలో వెళ్తే చిన్నపిల్లలకి ఏంటంటే రిటర్న్ టెస్ట్లు పెట్టద్దు అంటారు. క్లాస్ 1 అసలు ప్రైమరీ వరకే RT 2009 వరకు రిటర్న్ టెస్ట్ పెట్టొద్దు. అట్లా మనం ఏని ఎలిమినేట్ చేసుకునే అవకాశం కనపడుతుంది కదా. ఇక మిగిలిన ఆన్సర్ ఏసీ అంటే ఏ కాదు అని ఇక్కడ తీసుకుంటున్నాం. ఇక మిగిలిన బీసీ. సో ఏబీ కాదు, ఏసీ కాదు, ఇక మిగిలినది బీసీ. ఓరల్ అబ్జర్వేషన్, ప్రాక్టికల్ వర్క్, రిటర్న్ టెస్ట్ ఆర్ సూటబుల్ ఫర్ అప్పర్ ప్రైమరీ స్టేజ్. సి ఓరల్ అబ్జర్వేషన్, ప్రాక్టికల్ వర్క్, రిటర్న్ టెస్ట్ ఆర్ సూటబుల్ ఫర్ సెకండరీ స్టేజ్. అంటే అప్పర్ ప్రైమరీ లెవెల్లో కానీ ఇక్కడ సైన్స్ కోణంలో పికప్ చేసుకుంటున్నాం ఈ ప్రశ్న. సో చిన్న చిన్న ప్రయోగాలు చేస్తుంటారు పిల్లలు కదా. ప్రయోగాలు చేసేటప్పుడు మనం అబ్జర్వేషన్ చేస్తుంటాం, ప్రాక్టికల్ వర్క్ కూడా, లేదా మామూలుగా ఇంతకుముందు అనుకున్నప్పుడు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా కావచ్చు. సో అట్లా వెళ్తే ఆన్సర్ మనం ఎట్లా అవుతుందంటే థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బీసీ. అట్లా పికప్ చేసుకుంటున్నాం ఈ ఆన్సర్ను. సో నెక్స్ట్ బిట్, వాట్ ఈజ్ బాయిల్స్ లా? బాయిల్ నియమం అంటే ఏమిటి? క్వశ్చన్ ఏ. క్వశ్చన్ బి, వాట్ హ్యాపెన్స్ వెన్ షుగర్ ఈజ్ హీటెడ్? మనం షుగర్ ఏదైతే ఉంటుందో షుగర్ని హీట్ చేస్తే ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ వెన్ షుగర్ ఈజ్ హీటెడ్? ఆన్సర్ చూడండి, బోత్ ఏ అండ్ బి ఆర్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. సెకండ్, బోత్ ఏ అండ్ బి ఆర్ క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్స్. 3, ఏ ఈజ్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్, బి ఈజ్ క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్, ఏ ఈజ్ క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్, బి ఈజ్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్. సో ఇక్కడ ఓపెన్ ఎండెడా క్లోజ్డా తెలుసుకుంటే సరిపోతుంది. వాట్ ఈజ్ బాయిల్స్ లా? బాయిల్ నియమం అంటే ఏంది అనేది సహజంగానే తెలిసిపోతుంది. అది క్లోజ్డ్ టైప్. వాళ్ళు ఆలోచించి అంటే ఊహించడం కానీ లేదా క్రియేటివ్గా కానీ థింకింగ్ చేయాల్సిన అవసరం లేదు. బాయిల్స్ లా ఈజ్ బాయిల్స్ లా. రెండవది, వాట్ హ్యాపెన్స్ వెన్ షుగర్ ఈజ్ హీటెడ్? షుగర్ను వేడి చేస్తే ఏమవుతుంది అనేది ఇక్కడ కొంచెం మామూలుగా క్రిటికల్గా థింక్ చేయాల్సి ఉంటుంది. క్రిటికల్ థింకింగ్ అనేది ఇక్కడ కనబడుతుంది. కాబట్టి అది దే కెన్ ఓపెన్గా, అంటే ఒకటే ఆన్సర్ కాదు, దే మే గెట్ మల్టిపుల్ ఆన్సర్స్ వచ్చే అవకాశం ఉంది కదా. సో అది ఓపెన్ ఎండెడ్ అనిపిస్తుంది. సో ఏనేమో క్లోజ్డ్ టైప్, బి అనేది ఓపెన్ ఎండెడ్. సో అందులో ఎక్కడ ఉంది చూద్దాం. సో ఇక్కడ ఆన్సర్లో తీసుకున్నట్టయితే మనకు ఫోర్త్ వన్లో ఏం కనబడుతుంది చూడండి, ఏ ఈజ్ క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్ వైల్ బి ఈజ్ ద ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్. సో అట్లా ఫోర్త్ పికప్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ హయ్యర్ ఆర్డర్ ఆఫ్ క్వశ్చన్? హయ్యర్ ఆర్డర్ ఆఫ్ థింకింగ్ అంటాం. హయ్యర్ ఆర్డర్ లెవెల్లో తీసుకున్నట్టయితే మన కాగ్నిటివ్ డొమైన్లో నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, జనరల్గా లోయర్ ఆర్డర్గా చెప్తారు. హయ్యర్ ఆర్డర్లో తీసుకుంటే అనాలిసిస్, సింథసిస్, క్రియేటింగ్ మీకు తెలిసిందే. హౌ లాంగ్ డస్ ద ఎర్త్ టేక్ గో రౌండ్ ఇట్స్ ఆర్బిట్ వన్స్? సెకండ్ వన్, హూ మేడ్ ద ఫస్ట్ మైక్రోస్కోప్? థర్డ్ వన్, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ అన్ ఆటమ్ ఆఫ్ క్లోరిన్? ఫోర్త్ వన్, హౌ డస్ ద amount of nature of salt added? How does the amount of nature of salt added affecting the boiling point of water? సో ఇక్కడ హయ్యర్ ఆర్డర్ క్వశ్చన్ ఇది అంటున్నాడు. సో హయ్యర్ ఆర్డర్ క్వశ్చన్గా మనం చెప్పుకున్నట్టయితే మామూలుగా హౌ లాంగ్ డస్ టేక్ ఎర్త్ అనేది, అంటే ఎర్త్ అనేది మామూలుగా ఆర్బిట్లో తిరగడానికి ఒక రౌండ్ ఎంత టైం పడుతుంది? హూ మేడ్ ద ఫస్ట్ మైక్రోస్కోప్ను ఆవిష్కరించింది ఎవరు? హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ అన్ ఆటమ్ ఆఫ్ క్లోరిన్? ఎన్ని ఉంటాయి క్లోరిన్లో ఎలక్ట్రాన్లు అంటే? సో వీటిని కనుక తీసుకున్నట్టయితే ఇది లోవర్ ఆర్డరే కదా, రీకాల్ చేసుకోవచ్చు. రీకాల్ కానీ అట్లా చేసుకునే ప్రశ్నలే. కానీ హౌ డస్ ద అమౌంట్, హౌ అంటే ఎలా, హౌ డస్ ద అమౌంట్ ఆఫ్ నేచర్ ఆఫ్ సాల్ట్ యాడెడ్ అంటే ఎలా యాడ్ చేస్తాం? హౌ డస్ ద అమౌంట్ ఆఫ్ నేచర్ ఆఫ్ సాల్ట్ యాడెడ్ ఎఫెక్ట్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్? అంటే నీటి మరుగుస్థానాన్ని ఎఫెక్ట్ చేసే విధంగా ఎంత, హౌ డస్ ద అమౌంట్ ఆఫ్ నేచర్ ఆఫ్ సాల్ట్ యాడెడ్ అనేది మనకి ఇక్కడ ఇస్తున్నాడు. సో డైరెక్ట్గానే వెళ్తున్నాం. దీనికి ఆన్సర్ హయ్యర్ ఆర్డర్ ఆఫ్ క్వశ్చన్ ఏంటి అంటే ఫోర్త్ వన్కి వెళ్తున్నాం, 4వది. ఓకే, నెక్స్ట్ చూడండి. ద యావరేజ్ స్కోర్ ఆఫ్ రెస్పాండెంట్ ఫర్ ఎ టెస్ట్ వాస్ 60 అండ్ ఆన్ రిపిటేషన్ ఆఫ్ ద టెస్ట్ ద యావరేజ్ స్కోర్ అబ్టైన్డ్ 83. ఆన్ ద బేసిస్ ఆఫ్ ద అబోవ్ స్కోర్ ఇట్ కెన్ బి సేఫ్లీ కంక్లూడెడ్ ద టెస్ట్ ఈస్. సో ఒకసారి ఒక పరీక్ష నిర్వహించారట. పరీక్ష నిర్వహిస్తే ఏమైందట అంటే 60 మార్కులు వచ్చినాయట పిల్లలకు, యావరేజ్ మార్క్. కానీ మళ్ళీ అదే టెస్ట్ నిర్వహిస్తే మళ్ళొకసారి యావరేజ్ స్కోర్ ఎంత, 83 వచ్చిందట. మరి అట్లా 2 సార్లు వేరు స్కోర్ వచ్చింది కదా. ఆన్ ద బేసిస్ ఆఫ్ ద అబోవ్ స్కోర్స్ ఇట్ కెన్ బి సేఫ్లీ కంక్లూడెడ్ ద టెస్ట్ ఈస్. మరి ఆ టెస్ట్ ఏమవుతుంది? 1 అన్రిలయబుల్, 2 ఇన్వాలిడ్, 3 ఫాల్టీ, 4 సబ్జెక్టివ్. సో దీనికి డైరెక్ట్ ఆన్సర్ మనం వెళ్తున్నాం. ఈ విధంగా
2 సార్లు టెస్ట్ పెడితే వేరు స్కోర్ వస్తేనే దాన్ని ఏమంటారంటే అన్రిలయబుల్ అంటారు కదా. అన్రిలయబుల్ అంటే మనకు రిలయబిలిటీ, వ్యాలిడిటీ, ఆబ్జెక్టివిటీ అనేది మంచి ప్రశ్నాపత్రం యొక్క లక్షణం అనేది మీకు తెలిసిందే. సో దయచేసి తప్పనిసరి అది కూడా చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఆన్సర్ దీనికి అన్రిలయబుల్ కదా, రిలయబిలిటీ లేదు, లోపించింది. సో ఎన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ శాంపుల్ బిహేవియర్, ఒక బిహేవియర్ని తెలుసుకోవడానికి ఉపయోగించే సాధనం ఇన్స్ట్రుమెంట్. 1 మెజర్మెంట్, 2 టెస్ట్, 3 అసెస్మెంట్, 4 ఎవాల్యుయేషన్ కదా. ఎవాల్యుయేషన్ టూల్స్ గురించి మనకు మాట్లాడుతున్నాడు. ఆటోమేటిక్గా చూస్తేనే తెలిసిపోతుంది ఎన్ ఇన్స్ట్రుమెంట్, టూల్ ఏది అని అడుగుతున్నాడు. సో అందులో భాగంగా మనం డైరెక్ట్గా చెప్పొచ్చు, ఇక్కడ మెజర్మెంట్ అనేది టూల్ కాదు, అసెస్మెంట్ అనేది టూల్ కాదు, ఎవాల్యుయేషన్ అనేది టూల్ కాదు కదా. సో ఏది అంటే టెస్ట్ అనేది ఒక టూల్. ఎన్ ఇన్స్ట్రుమెంట్, ఈ టూల్ ఈజ్ యూజ్డ్ మెజరింగ్ శాంపుల్ ఆఫ్ బిహేవియర్. ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ టూల్, దాన్ని ఏమంటామంటే టెస్ట్. డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్ట్స్ అన్నీ కూడా టూల్స్ కిందనే భావించడం జరుగుతుంది. అది ఇంటెలిజెంట్ టెస్ట్ కావచ్చు, అప్టిట్యూడ్ టెస్ట్ కావచ్చు, లేదా అచీవ్మెంట్ టెస్ట్ కావచ్చు, ఇవన్నీ టూల్సే. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో ఇన్ ద కమింగ్ యువర్ ఎగ్జామ్. సో ఈ విధంగా కొంచెం దయచేసి ఏమన్నా మీకు ఎట్లా చేసుకోవాలనేది దయచేసి మళ్ళీ మీ అందరికి విజ్ఞప్తి, మళ్ళొకసారి చూడండి టాపిక్. ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని దయచేసి సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో మంచి విజయాన్ని మీరు సాధిస్తారు.